చైనా చొరవతో పాలస్తీనా చారిత్రక ఐకమత్య ఒప్పందం. చిరకాల ప్రత్యర్థులైన పాలస్తీనా వర్గాల మధ్య అవగాహన కుదిర్చిన చైనా. నేడు చైనా అంతర్జాతీయ ప్రాధాన్యత గల దౌత్య ఫలితం సాధించింది. హమాస్, ఫతాహ్ అనే రెండు ప్రధాన పాలస్తీనా వర్గాలు బీజింగ్లో ఐకమత్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆధ్వర్యంలో ఈ అంగీకారం కుదిరింది. ఈ చారిత్రక ఒప్పందం కోసం 2 రోజుల పాటు జరిగిన చర్చలు 12 ఇతర చిన్న పాలస్తీనా వర్గాలను కూడా చేర్చాయి. ఈ ఒప్పందం గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ రెండింటినీ కలిపి పాలస్తీనా భూభాగాలపై ఒక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం వల్ల ఎవరికి లాభం? ఈ ఒప్పందం ద్వారా పాలస్తీనా ప్రజలు ఎక్కువగా లాభపడతారు. ఐకమత్య ప్రభుత్వం మరియు సమర్థవంతమైన పాలన, మెరుగైన ప్రజాసేవలు మరియు ఇజ్రాయెల్తో శాంతి చర్చల్లో బలమైన ఏకీకృత ఫ్రంట్ను కల్పిస్తుంది. హమాస్కి ఈ ఒప్పందం చట్టబద్ధత మరియు జాతీయ ప్రభుత్వంలో పాత్రను పొందడంతో ఒక ముఖ్యమైన రాజకీయ విజయం అవుతుంది. ఫతాహ్ ఈ ఒప్పందం ద్వారా పాలస్తీనా ప్రాంతాలపై తన ప్రభావాన్ని పటిష్టపరుచుకుంటుంది. చైనా కూడా లాభపడుతుంది. మధ్యప్రాచ్యంలో చైనా ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించి ఈ క్లిష్టమైన ఒప్పందాన్ని విజయవంతంగా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా అంతర్జాతీయంగా అమెరికాకు మరింత పోటీనిస్తోంది. ఈ ఒప్పందం వల్ల ఎవరికి నష్టం? ఇజ్రాయెల్కు పాలస్తీనా ఐకమత్య ప్రభుత్వం రూపంలో మరింత ఏకీకృత మరియు బలమైన ప్రత్యర్థి ఎదురవుతుంది. ఇది విభజించబడిన పాలస్తీనా నాయకత్వాన్ని నియంత్రించడం కన్నా చాలా కష్టం. చైనాకు పెరుగుతున్న దౌత్య ప్రాబల్యం వల్ల ఇజ్రాయెల్ మిత్ర దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రభావం తగ్గిపోయినట్టు ప్రపంచం గుర్తిస్తుంది. హమాస్ మరియు ఫతాహ్ అంతర్గత వర్గాలలో ఏకీకరణకు వ్యతిరేకంగా ఉన్న అతివాదులు ఈ ఐకమత్యం వల్ల నష్టపోతారు. ఈ ఐకమత్యం శాశ్వతమా? ఈ ఒప్పందం యొక్క ఫలితాలు హమాస్, ఫతాహ్ పరస్పరం ఎంత సహకరించుకుంటారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేచి చూద్దాం.